గొట్టిపాటి రవికుమార్, జననం నవంబర్ 9, 1974, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో శాసన సభ సభ్యుడు, ఎమ్మెల్యే మరియు క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్న ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గానికి 4 పర్యాయాలు మరియు మాటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 1 పర్యాయం ప్రాతినిధ్యం వహించిన ఆయన 5 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. రవికుమార్ గారు ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఇంధన శాఖ మంత్రిగా ఉన్నారు మరియు 3 వేర్వేరు రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ 2004, 2009, 2014, 2019 మరియు 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సభ్యుడు. రవికుమార్ 1974లో శేషగిరిరావుకు జన్మించాడు. అతను గుంటూరులోని విద్వాన్ జూనియర్ కళాశాలలో తన ఇంటర్మీడియట్ చదువును పూర్తి చేశాడు మరియు 1993లో కర్ణాటకలోని దావణగిరిలోని బిఎడ్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. అతను వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు మరియు తన స్వంత వ్యాపారాన్ని కూడా నడుపుతున్నాడు. రాజకీయ జీవితం. కుమార్ తన రాజకీయ జీవితాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సి) తో ప్రారంభించాడు. 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మాటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేశాడు. ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన గొట్టిపాటి నరసింహారావుపై 13,806 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అతను ఐఎన్సి అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు. ఈసారి అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు. అక్కడ అతను గెలిచాడు. టీడీపీకి చెందిన కరణం బలరామకృష్ణమూర్తిపై 15,764 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అతను తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) లో చేరాడు మరియు 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అతను అద్దంకి నుండి 4,235 ఓట్ల తేడాతో టీడీపీకి చెందిన కరణం వెంకటేష్పై విజయం సాధించాడు. ఏప్రిల్ 27, 2016న 27 ఏప్రిల్ 2016న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అతను అద్దంకి నుండి టీడీపీ అభ్యర్థిగా తిరిగి ఎన్నికయ్యాడు. 12,991 ఓట్ల తేడాతోకి చెందిన బాచిన చెంచు గరటయ్యను ఓడించాడు. 2014 ఎన్నికల తర్వాత 2019లో విజయం సాధించేందుకు టీడీపీలోకి వచ్చిన 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలలో రవికుమార్ మాత్రమే అభ్యర్థి కావడం గమనార్హం. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం నుంచి తన విజయ పరంపరను కొనసాగించాడు. 24,840 ఓట్ల ఆధిక్యాన్ని సాధించి కొత్త వ్యక్తిగత మరియు నియోజకవర్గ రికార్డును నెలకొల్పడం ద్వారా రికార్డు సృష్టించారు. 2024లో ఆయన నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఇంధన శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి ప్రవేశించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.